దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ ఏర్పడింది. ఆప్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్ ఎంపీ స్వాతి మరావాల్ పై దాడి చేసిన కేజ్రీవాల్ పిఏ భవకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఇష్యూపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ దమ్ముంటే తమను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. అలాగే ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఎమ్మెల్యేలు ఎంపీలతో ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పలువురు ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్ గా వాతావరణం మారిపోయింది. ఆప్ పిలుపుతో బీజేపీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు కేంద్ర బలగాలు మోహరించారు. ఆప్ నేతలు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ పై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ముందు హైడ్రామా నడుస్తుందని చెప్పొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఒకే రోడ్ లో ఉంటాయి, ఐటీఓ దగ్గర. అయితే ఈ రోజు బీజేపీ కార్యాలయంకి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలంతా భావించారు. నిన్న సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలంతా వెళ్తారు. మోదీ ఎవరినైనా జైలుకి పంపించుకోవచ్చు, ఆయనకి అవసరమైతే అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సవాల్ విసిరారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, అదేవిధంగా మంత్రులు అతీషి, సౌరభ్ భరద్వాజ్లను కూడా జైలుకు పంపుతామంటూ బీజేపీ నేతలు పదే పదే హెచ్చరిస్తున్నారు. అందుకే తామే బీజేపీ ఆఫీస్కి వస్తామని, తమను దమ్ముంటే జైలుకు పంపాలని కూడా కేజ్రీవాల్ సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ హైడ్రామా అంటే ఇప్పుడు కొనసాగుతుంది. బిభవ్ కుమార్ ని ఏదైతే స్వాతి మలివాల్ దాడి కేసుకు సంబంధించి ఆ దాడి తర్వాత కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ ని అరెస్ట్ చేసిన తర్వాత తొలిసారిగా కేజ్రీవాల్ మాట్లాడారు. తమ పార్టీ నేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్ను అణచివేయాలని చూస్తున్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, అదేవిధంగా సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను జైలుకు పంపారు. ఇప్పుడు ఇంకా మరికొంతమందిని జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారు బీజేపీ నేతలు. అందుకే బీజేపీ నేతలు ఎంతమంది ఆప్ నేతలను జైల్లో పెట్టిందో దానికి రెట్టింపు సంఖ్యలో ఆప్ నేతలు పుట్టుకొస్తారంటూ ఆయన చెప్తూ, ఈ రోజు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసుపై కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఆప్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అరెస్ట్ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. కాబట్టి స్వాతిపై దాడి చేసినట్టు ఆరోపణలు అన్నటువంటి బిభవ్ కుమార్ అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయటం బీజేపీ సాధ్యం కాదు. ఢిల్లీలో ఏదైతే మంచి పాఠశాలలు ఏర్పాటు చేశాం, మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేశాం, 24 గంటల ఉచిత వైద్యం కూడా అందించాం, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి తప్ప అంటూ ఆయన ప్రశ్నిస్తూ ఈ రోజు మేమంతా కూడా బీజేపీ కార్యాలయానికి వెళ్తాం, ఆయనకు ఇష్టం వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ ఆయన సవాలు విసిరారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ముందు వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ యొక్క నిరసన ప్రదర్శనకి అనుమతి లేదు, వాళ్ళంతా బీజేపీ కార్యాలయానికి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్లాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మరికొంతసేపు చూసిన తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. బీజేపీ మాత్రం ఈ మొత్తం డ్రామా అంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా బీజేపీ నేతలంతా తీవ్రంగానే స్పందిస్తున్నారు. సొంత పార్టీ మహిళా నేత పైన జరిగినటువంటి దాడిపైన కేజ్రీవాల్ మౌనం వేస్తున్నారు. ఇక వాళ్ళ డ్రామాలు ఆడితే మంచిది, ఆమెపై దాడి జరిగి 2 రోజులు గడుస్తున్నా కూడా ఎవరు ఎందుకు పెదవిప్పడం లేదంటూ ఈ ఘటనకు అసలు సీఎం కేజ్రీవాల్ బాధ్యులు చేయాలని కూడా బీజేపీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ముందు మాత్రమే కొంతమంది పార్టీ కార్యకర్తలు నేతలు సమావేశమయ్యారు. మరి కొద్దిలో సేపట్లో ఆమ్ ఆద్మీకి సంబంధించిన ఎంపీలు కూడా చేరే అవకాశం ఉంది. వీళ్ళకి కేజ్రీవాల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఒకవేళ కేజ్రీవాల్ వీళ్ళంతా వస్తే మాత్రం వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి జైలుకు పంపే అవకాశం ఉంది, లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సాయంత్రానికి వాళ్ళను
విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రొటెస్ట్ కి అయితే అనుమతి లేదని పోలీసులు పదే పదే చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అదేవిధంగా ఆమ్ ఆద్మీ కార్యకర్తలు అయితే ఇక్కడ ఐటీఓ దగ్గర మోహరించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. तानाशाही मुर्दाबाद, तानाशाही मुर्दाबाद, संदीप बोले मुर्दाबाद, रसौल बोले मुर्दाबाद, आतिशी बोले मुर्दाबाद, तानाशाही मुर्दाबाद, सारे विधायक बोले मुर्दाबाद, सारे पार्षद बोले मुर्दाबाद। लागू की गई है। अच्छा साथियों, दोस्तों, अब ये पता चल गया कि मोदी जी अरविंद केजरीवाल को गिरफ्तार नहीं कर सकते। मॉडल से नरेंद्र मोदी जी डरते हैं। आए तो थे खुले मैदान में केजरीवाल जी कहने सबको गिरफ्तार कर लो, मैदान छोड़ के मोदी जी भाग गए। हम अपने वादे के हिसाब से, केजरीवाल जी के वादे के हिसाब से आधे घंटे यहाँ पे खड़े रहे। अब हम वापस जा रहे हैं, हमने अपना वादा पूरा किया। మనం విజువల్స్ లో చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ ఏర్పడింది. ఆప్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి చేసిన కేజ్రీవాల్ పీఏ భవ్కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఇష్యూపై స్పందించిన సీఎం కేజ్రీవాల్ దమ్ముంటే తమను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. అలాగే ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఎమ్మెల్యేలు ఎంపీలతో ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పలువురు ఆప్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్ గా వాతావరణం మారిపోయింది. ఆప్ పిలుపుతో బీజేపీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించారు. ఆప్ నేతలు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.